నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనేది పూర్వకాలపు సామెత. ఈనాటి వారిలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దాదాపు 3 దశాబ్దాల అంటే 30 ఏళ్ల క్రితం వరకు ఆలయాలలో హరికథలు, సాయం సమయాలలో ప్రవచనాలు గట్రా ఉండేవి. అందుకని ఆ రోజుల్లో దాదాపు అందరికీ పురాణాలలోని ప్రధాన పాత్రలు, ఘట్టాలు, సన్నివేశాలు తెలిసే ఉండేవి. అమ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అన్నం పెడుతూనో, ఏ సెలవులకు పిల్లలంతా ఒక చోట చేరినప్పుడో, వెన్నెల్లో డాబా మీద చాపలు వేసుకుని పడుకున్నప్పుడో పురాణాలలోని కథలు, జీవిత సత్యాలు, పాఠాల్లాంటివి చెప్తూ ఉండేవారు. 1 దశాబ్దం క్రితం వరకు పురాణాలలోని, కావ్యాలలోని, పంచతంత్రంలోని కొన్ని ఘట్టాలు తెలుగు పుస్తకాలలో ఉండేవి. దానాదీనా పిల్లలలో మన సంస్కృతి గురించి కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు రాములవారి తల్లిదండ్రుల పేర్లు తెలియవు, ఆయన ఎంతటి ఉదారులో తెలియదు, ఏం చేశారో తెలియదు. కానీ రావుడు మాంసం తిన్నారా లేదా, ఆయన శబరి ఎంగిల్ తిన్నారా లేదా, ఇవా మనకు ఎంతో ప్రధానమైన విషయాలు. ఏం చెప్తాం, పురకొక బుద్ధి, జీవకొక రుచి. సరే, నల్లరాయి దగ్గరికి వద్దాం. ఒక తల్లి ఎంతో పుష్టిగా ఉండే తన పిల్లవాడు రోజు రోజుకు చిక్కిపోతున్నాడని ఏం చేయను అని బాధతో పురాణం అయ్యాక పురాణం చెప్తున్న ఆ భాగవతుల వారిని అడిగిందట. ఆమె ఒడిలోని పిల్లవాణ్ణి చూసి, ఏమీ వద్దమ్మా, ఈ రోజు నుండి మీ వాడికి పాలిచ్చేటప్పుడు ఎదురుగా ఒక నల్లరాయి పెట్టుకుని దాన్ని మాత్రమే చూస్తూ ఉండు. నేను ఎలాగూ 1 నెల ఈ ఊళ్ళోనే ఉంటాను కాబట్టి మధ్యలో వచ్చి ఏమైందో నాకు చెప్పు అన్నారట. అప్పటి నుండి ఆ తల్లి చాలా రిచువల్గా నల్లరాయి పెట్టుకుని దాన్ని చూస్తూ పాలిచ్చేదట పిల్లవాడికి. ఇలా 2 వారాలు గడిచాయి. ఆ మరునాడు ఆ రాయిని చూస్తూ ఉండగా అది 2 బుక్కలైందట. ఆమె కంగారు పడి పిల్లవాడిని తీసుకుని గుడికి పరిగెత్తి ఆ భాగవతుల వారితో ఈ విషయం అంతా చెప్పింది. ఆయన చిద్విలాసంగా నవ్వుతూ, తల్లి చూశావా, మీ వాడికి నువ్వెంత దిష్టి పెట్టావో అన్నారట. దీనినే మనం తీపి దిష్టి అంటాం. అంటే తల్లిదండ్రులు అయిన వాళ్ళు చాలా ఇష్టంతో చూసే చూపు. దృష్టి అంటే అదే దిష్టి అయింది. ఒక చిన్ని పాప, బాబు లేదా ఒక వ్యక్తిలోనో ఉన్న సుగుణాలు లేదా తెలివి, ధనం ఇలా వాళ్లలో ఉన్న ఏ క్వాలిటీ చూసి ఏడ్చినా దాన్ని చేదు దృష్టి అనేవాళ్ళు. పిల్లలకు ఇదివరకైతే చాలా రెగ్యులర్గా ఉప్పుతో మిరపకాయలు, ఆవాలు, మిరియాలు మొదలైన వాటితో దిష్టి తీసేవాళ్ళు. ఈవెన్ దేవుడికి కూడా తీసేవాళ్ళు. వీటినే ఇప్పుడు పాజిటివ్, నెగిటివ్ వైబ్రేషన్స్ అంటున్నారు. మనం ఏదైనా ఒక చోటుకో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏదో తెలియని ఇన్కన్వీనియన్స్, ఎప్పుడెప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్స్ కలుగుతాయి. అలాగే మన ఇంటికి కొంతమంది వస్తే ఎందుకో తెలియదు, భరించలేకపోతాం. ఇవి సాధారణంగా అందరి జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా జరిగే ఉంటాయి. ఇప్పుడు ఈ వైబ్రేషన్స్ని యూనివర్సల్గా అందరూ అంగీకరిస్తున్నారు. ఇలాంటి సంఘటనే మన లక్ష్మణుల వారి జీవితంలో కూడా జరిగింది. అయితే కథలోకి వెళ్లే ముందు అసలు రామలక్ష్మణుల అనుబంధం ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మెమరీ రిఫ్రెష్ చేసుకుందాం. మన రాముల వారు చైత్రమాసం నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు. భరతులు పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో, లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. క్రీస్తుపూర్వం 5114 సంవత్సరంలో జనవరి 10న రాములవారు, జనవరి 11 పొద్దున భరతులు, సాయంత్రం మిగిలిన 2 జన్మించారు. ఈ లెక్క readramaya.orgలో ఉన్నది. చిన్నప్పటి నుండే లక్ష్మణుడు రాములవారితో చాలా సన్నిహితంగా మెలిగేవారు. లక్ష్మణుడు తనను తాను పూర్తిగా రాములవారికి అంకితం చేసుకుని వారి భయప్రాణంలా మెలిగేవారు. రాములవారు లేకుండా అన్నం తినేవారు కాదట, నిద్రపోయేవారు కాదు. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ మృష్టం అన్నం ఉపానీతం అస్నాతి నహితం విన. చిన్నపిల్లలు మంచి మంచి తిండి పదార్థాలు చూస్తే టక్కున తినేస్తారు కదా, కానీ మన లక్ష్మణుల వారు పక్కన రాములవారు లేకపోతే ఏవి ముట్టుకునేవారు కాదట. రాములవారు వేటకు వెళ్తే ఈయన వెనక ధనుర్బాణాలు పట్టుకుని వెళ్లేవారట. బాలకాండ 18వ అధ్యాయంలో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి. భరత శత్రుఘ్నులు కూడా అలాగే ఉండేవారు. తమాషా, రాములవారు ఏ పని చేస్తున్నా పశ్య లక్ష్మణ అనో పశ్య సౌమిత్రే అనో చెప్తూ ఉంటారు. తాటకి కనిపించగానే లక్ష్మణ చూడు
చూడు ఈ రాక్షసిని పిరికి వాళ్ళెవరైనా చూశారో అంతే గుండాగి చచ్చిపోతారు అని చెప్పి, చూడు దీని ముక్కు చెవులు తెగ్గొట్టి ఇది పారిపోయేలా చేస్తాను అని చెప్తారు. రాములవారికి కూడా ఈ అలవాటే అన్నమాట. ఇలా రాములవారు ఏం చూసినా ఏం చేసినా తన సంతోషాన్ని, తాను చేయబోయే పనులు అన్నీ లక్ష్మణులకు చెప్తూ ఉండేవారు. పశ్య లక్ష్మణ పశ్య సౌమిత్రే అనేవే 24,000 వరకు ఉంటాయేమో రామాయణంలో. అంత స్ట్రాంగ్ బాండింగ్ వాళ్ళ మధ్య. శరీరాలు వేరు, ఆత్మ ఒకటే అంటే ఇదేనేమో. రాములవారి అభిషేక విషయం చెప్పడానికి దశరథులు సుమంత్రుని కబురు పంపితే రథంలో వెనుక ఛత్రచామరాలతో లక్ష్మణులు హాజరు. అరణ్యానికి ఆయన్ని పంపుతుంటే ఈయనకెంత కోపం వచ్చింది. రాములవారు నిగ్రహించగానే వెంటనే తగ్గిపోయి వాళ్ళిద్దరికంటే ముందు పలుగు పారలు గట్రా అడవికి కావాల్సిన సామానులు అన్నీ తీసుకుని రెడీ అవుతారు. అరణ్యవాసం రాములవారికి. ఆయనతో పాటు ఈయన జటలు బిగించారు, మునివేషం ధరించారు. భరతుడి విషయంలో సైన్యంతో వస్తున్న అతన్ని చూసి కొద్దిగా నోరు జారితే రాములవారు ఎంత గట్టిగా మాట్లాడతారో పాపం. నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు అని. రాములవారు లేకుండా మిఠాయి కూడా ముట్టుకొని మనిషికి రాజకాంక్ష ఏంటండి బాబు. అంతలా మెత్తని చివాట్లు గట్టిగా పెడితే లక్ష్మణులు కిక్కును మనలేదు. అన్నీ వదిలి, ఊర్మిళను కూడా వదిలి నీకోసం పరిగెత్తుకుంటూ వస్తే ఇలా అంటావా అని మనలా తెగ గింజుకోలేదు. తను నోరు కొద్దిగా జారాడు ఇంకొక అన్న గురించి. తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు తిడితే పడాలి అంతే. నెక్స్ట్ మూమెంట్ ఇద్దరు మామూలే. లక్ష్మణ వీళ్ళవి తీసుకురా, ఇవి తీసుకురా అంటూ ఈయన పరిగెత్తుకెళ్ళి తేవడం ఆయన. ఇదే కదా అన్నదమ్ముల బంధం. చిన్న చిన్న విషయాలే కాని ఇవి చదువుతుంటే మనసుకు వెన్న పూసినట్టు ఉండదు. పంచవటిలో లక్ష్మణులు పర్ణకుటీరం బ్రహ్మాండంగా కడతారు. రాములవారు నేనివ్వగలిగినది ఇస్తున్నాను అంటూ కౌగిలించుకొని, నీతో ఉంటూ మన తండ్రి లేరు అనే లోటే నాకు తెలియటం లేదు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంభృత పితామమ. మన తండ్రిని నీలో చూసుకుంటున్నాను, నువ్వు ఒక తండ్రిలా నన్ను చూసుకుంటున్నావు అని. ఎంత పెద్ద మాట కదా. ఇలాంటి లక్ష్మణులు రాములవారు నీళ్లు తీసుకురా అని చెప్తే నేను తేను, సీతను తెమ్మని అడుగు, ఎప్పుడు నాకే ఎందుకు పని చెప్తావు అని అన్నారంటే మనం సగం మంది హార్ట్అటాక్తో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం కదా. కానీ అన్నారే ఈ సంఘటన జరిగింది పద్మపురాణంలో. అయితే ఎందుకు అలా జరిగిందో విప్పి చెప్తుంది లక్ష్మీనారాయణ సంహిత. మరి కథలోకి వెళ్దామా? సీతా లక్ష్మణులతో కలిసి రాములవారు చిత్రకూటంలో స్థిరపడిన తరువాత అత్రి మహర్షిని దర్శించడానికి వారి ఆశ్రమానికి వెళ్లారు. వారి సంభాషణ మధ్యలో రాములవారు, నా తండ్రికి అంత్యకాలంలో నేను దగ్గర ఉండలేకపోయాను. ఒక్కసారి నా తండ్రిని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. అరణ్యవాసం, మా తండ్రి దశరథుని మరణం, భరతుడి నుండి విడిపోవటం అనే ఈ 3 విషయాలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని అన్నారు. రాముల మాట విని అత్రి మహర్షి, ఓ రామా, నా తండ్రి బ్రహ్మ మర్యాదాచలం, యజ్ఞపర్వతం అనే 2 ప్రసిద్ధ పర్వతాలను, పుష్కర అనే పవిత్ర స్థలాన్ని సృష్టించారు. వాటి మధ్య జ్యేష్ఠ, మధ్యమ, కనిష్ఠిక అనే 3 బావులు ఉన్నాయి. అక్కడికి వెళ్లి పితృకార్యం నిర్వహించండి రామా. అక్కడే అవియోగద, సౌభాగ్యకూప అనే 2 మంచినీటి బావులు ఉన్నాయి. పిండాలను ఈ బావులలో అర్పిస్తే ప్రళయకాల సమయం వరకు నీ పితృదేవతలు మోక్షస్థితిని అనుభవిస్తూ ఉంటారు. తేషు పిండ ప్రదానేన పితరో మోక్షమాప్నుయుః అభూత సంప్లవం కాలం ఏతదాహ పితామహ అని చెప్పారు. సీతారాములు లక్ష్మణులు వారు వైదిశ నగరం గుండా పయనించి చర్మన్వతి నదిని దాటి యజ్ఞపర్వతాన్ని చేరుకున్నారు. దాన్ని కూడా దాటి మధ్యమ పుష్కరం చేరుకున్నారు. అక్కడ పితృదేవతలకు, దేవతలకు జలతర్పణాలను ఇచ్చారు. అదే సమయంలో తన శిష్యులతో అక్కడికి వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి నమస్కరించిన తర్వాత రాములవారు, ఓ ప్రభూ, నేను దశరథుని కుమారుడైన రాముడిని. అత్రి మహర్షి ఆదేశం మేరకు నేను ఆ సౌభాగ్య వాపిని చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఆ అవియోగద అనే బావి ఏ దిశలో ఉంది అని అడిగారు. అప్పుడు మార్కండేయుడు, రామా, అక్కడే మీ పితరులకు శ్రాద్ధకర్మలు నిర్వహించటం ఉత్తమం. ఆ మీ పితృకార్యంలో మేము భోక్తలుగా వస్తాము అని చెప్పారు. వెంటనే రాములవారు లక్ష్మణునితో శ్రాద్ధానికి కావలసిన కూరగాయలు, వివిధ ముఖ్యమైన వేర్లు, అలాగే పండిన కపిత్తాలు, అక్కడ దొరికే ఇతర పళ్లను తీసుకురమ్మని చెప్పారు.
లక్ష్మణుడు రాముల వారు అడిగినవన్నీ తెచ్చారు. పితృకార్యం నిర్విఘ్నంగా సాగింది. అక్కడే కనక, సుప్రభ, నంద, ప్రాచీ, సరస్వతి అనే 5 పాయలతో ఉన్న నది 3 పుష్కరాల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. ఆకాశవాణి వాక్కులను గౌరవిస్తూ జ్యేష్ఠ పుష్కరం వద్ద కుటీరం నిర్మించుకొని 1 నెల అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు రాములవారు. లక్ష్మణునితో అత్ర ఆశ్రమ పదం కృత్వ మాసం ఏకంచ లక్ష్మణ వ్రతం చరితుం ఇచ్చామి కాయశోధనముత్తమం. 1 నెల రోజులు ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాను. కుటీరం నిర్మించు అని చెప్పారు. వెంటనే తమ్ముడు చక్కటి పర్ణశాల నిర్మించారు. అక్కడ రాములవారు ప్రతిరోజు మొదట తన తండ్రిని, తర్వాత ఇతర పితృదేవతలను పూజించి తర్పణాధికాలు ఇచ్చేవారు. ఇలా 29 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రాత్రి రాములవారు లక్ష్మణునితో, లక్ష్మణ, త్వరగా పుష్కర తీర్థం నుండి నీరు తీసుకురా, పాదాలు కడిగి పడుకో, ఉదయమే బయలుదేరి మనం దక్షిణ దిశగా వెళ్ళిపోదాము అని అన్నారు. దానికి లక్ష్మణుడు, సీతను నీళ్లు తెమ్మని చెప్పు. ఎప్పుడు నేనే మీ సేవకుడిలా ఉండాలా? సీత నాకంటే బలంగా దృఢంగా ఉంది. ఆమె సరే నన్ను బాధపెట్టి ఆనందిస్తుంది. నువ్వు కూడానా? నీకోసం నేను ఎన్నో బాధలు భరిస్తున్నాను అని కోపంగా మాట్లాడారు. లక్ష్మణుడి మాటలు విన్న రాములవారు, జానకి ఆశ్చర్యపోయారు. సీత వెళ్లి నీరు తెచ్చింది. తెల్లవారాక కాలకృత్యాలు తీర్చుకున్నాక, లక్ష్మణ, ఇక్కడ 1 నెల ఆనందంగా గడిపాం. నా విల్లు అంబులు ఇవ్వు, ఇక మనం బయలుదేరదాము అని రాములవారు అనగానే, నేనింక నీ దాస్యం చేయలేను. మీ దారిని మీరు వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. 14 సంవత్సరాలు గడిచాక బతికుంటే మిమ్మల్ని అయోధ్యలో కలుస్తానేమో, లేదా మునినైపోతానేమో. ఏది ఏమైనా మీతో మాత్రం నేను రాను అని చెప్పారు. రాములవారు అజగంధేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించి బయలుదేరుతూ మళ్ళీ, లక్ష్మణ, ఎందుకంత కోపంగా ఉన్నావు? మాతో ఎందుకు రానంటున్నావు? రా తమ్ముడు, నెమ్మదిగా నడుద్దాం, రా అంటే వెంటనే లక్ష్మణుడు, బానిసలా నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను, నీతో పాటు నేను రాను అని కోపంగా చెప్తూనే మెల్లగా వాళ్ళ వెనక వెళ్ళటం మొదలుపెట్టారు. నీతో కచ్చి నేనే నీతో రానుపో అని మన వెనకాలే మెల్లగా నడుచుకుంటూ వచ్చే మన పిల్లల్లా లక్ష్మణులు కూడా వాళ్ళ వెంట మెల్లగా వెళ్ళటం మొదలుపెట్టారు. ఇంద్రమార్గ నది దగ్గరికి చేరుకోగానే అంతకు ముందు జరిగిన సంఘటనలు అన్నీ ఆశ్చర్యంగా లక్ష్మణుల వారి స్మృతిపథం నుండి పూర్తిగా తొలగిపోయాయి. దానితో తమ సహజ స్వభావాన్ని తిరిగి పొందిన లక్ష్మణులు సీతతో, అన్నగారు నా పైన ఎందుకు కోపంగా ఉన్నారు? నాతో ఎందుకు మాట్లాడటం లేదు? మనోవాక్కాయ కర్మల నేను ఎప్పుడూ రామునికి విరుద్ధంగా ఏ పని చేయలేదే. ఏ కారణం లేకుండా ఈ మహాత్ముడు నన్నెందుకు విడిచిపెట్టారు? అప్పుడిక నాకు ఈ జీవితంతో ప్రయోజనం ఏముంది? నేను ఖచ్చితంగా నా ప్రాణాన్ని త్యజిస్తాను అని ఏడుస్తూ అన్నారు. అప్పుడు రాములవారు, నేను కలలో కూడా నిన్ను వదిలి ఉండను లక్ష్మణ అంటూ తమ్ముని గట్టిగా కౌలించుకొని ఇలా చెప్పారు. ఈ తీర్థ ప్రభావం గురించి నేను ఇంతకు ముందు విన్నాను. ఈ ప్రదేశానికి రాగానే అందరూ స్వార్థపరులు అవుతారని, బంధువులు మిత్రులు కూడా ఒకరినొకరు పట్టించుకోరని, తమకు హితమైన మాటలను వినరని, పుత్రులు తమ తండ్రి మాటలను గౌరవించరని, తండ్రులు కూడా తమ కుమారుల మాటలను వినరని నేను విన్నాను. అలాగే గురు శిష్యులు కూడా. ఇక్కడ అందరికీ ధన వ్యామోహం పట్టుకుంటుంది. తమని తాము తప్ప ఎవ్వరిని ఇష్టపడరు, ప్రేమించరు అని నేను విన్నాను అని చెప్తూ ఉండగానే వాళ్ళు దేవానదిని చేరుకున్నారు. అక్కడ పుణ్యస్నానం చేసి అక్కడి నుండి బయలుదేరారు. పద్మపురాణంలో ఇంతవరకే ఉంది. అయితే జ్యేష్ఠ పుష్కర తీర్థం దగ్గర 1 నెల రోజులు ఉన్నాక లక్ష్మణునిలో ఎందుకు ఈ మార్పు వచ్చింది? అక్కడి నుండి కొంత దూరం పోగానే మళ్లీ మామూలుగా అవటమే కాకుండా అంతకు ముందు జరిగినవి కూడా ఎలా మర్చిపోయారు? వీటికి సమాధానాలు మనకు లక్ష్మీనారాయణ సంహితలోని కథలో దొరుకుతాయి. ఇక్కడి నుండి కథ లక్ష్మీనారాయణ సంహితలోనిది. కాకపోతే ఇందులో రాములవారు ఒకసారి సిప్రా నది ప్రవహించే పవిత్ర నగరమైన అవంతికి వెళ్లారు అని ఉంది. పుష్కర తీర్థం కూడా అక్కడే ఉంది. అక్కడ సీతా లక్ష్మణులతో కలిసి తమ తండ్రికి పూర్వీకులకు పితృకర్మలు చేశారు. అక్కడ కొంతకాలం ఉన్నాక ఒకరోజు రాత్రి రాములవారు లక్ష్మణుణ్ణి నీరు తీసుకురమ్మని అడిగారు. దానితో మొదలై మిగతా వృత్తాంతం అంటే లక్ష్మణుల వారి ప్రొటెస్టు అంతా ఒకేలాగా ఉంది. ఇందులో కూడా మరునాడు పొద్దున అంటే 30వ రోజు అన్నమాట. మరునాడు పొద్దున పుష్కరిణి నుండి శ్రీరాములు ముందుకు సాగారు. లక్ష్మణుడు మెల్లమెల్లగా నడుస్తూ మనసులోనే మహావేదనకు గురి అవుతూ ఉన్నారు. కొంచెంసేపు కూర్చుంటున్నారు.
కొద్దిసేపు చాలా మెల్లగా వారి వెంట నడుస్తున్నారు. లోపల తిరుగుబాటు లాంటి భావనలు మెదలుతూ ఉన్నాయి. దానికి తనను తానే నిందించుకుంటూ ఉన్నారు. ఈలోగా నడిచి వెళ్తున్న రాములవారు ఒకచోట నేలపై కూర్చున్నారు. సీత కూడా వచ్చి పక్కన కూర్చుంది. అంతర్యామి అయిన రాములవారికి అంతా తేటతెల్లం అయి, లక్ష్మణ, నీ ప్రవర్తనలో ఎటువంటి తప్పు లేదు. ఇదంతా ఈ ప్రదేశపు దుష్ట ప్రభావం వల్లనే. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవ్వరికీ సోదర భావన, మైత్రి, బాంధవ్యాలు, మనము మన అనే ఆలోచనలే ఉండవు. ఇక్కడ కాలు పెట్టి పెట్టగానే అందరూ స్వార్థపరులే అవుతారు. నేను, నాది అనే స్వార్థభావనే ఇక్కడ అందరినీ నియంత్రిస్తుంది. వారికి ఇతరుల పట్ల ఎటువంటి సౌహార్దపు భావనే ఉండదు. పిల్లలు తండ్రి మాట వినరు, పాటించరు. శిష్యులు గురువులను గౌరవించరు, విధేయత చూపించరు. అలాగే తండ్రికి తన సంతానం పైన, గురువులకు శిష్యులపైన ఎటువంటి ప్రేమ, వాత్సల్యం ఉండవు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమని తామే ప్రేమించుకుంటారే తప్ప ఎవ్వరూ ఎవ్వరినీ ప్రేమించరు. ఈ స్థలం విపరీతమైన ప్రతికూల శక్తితోనూ, నీచమైన, దుష్టమైన, నకారాత్మక స్పందనలతోనూ నిండి ఉంది. లక్ష్మణ, నీవు నిష్కల్మషుడివి, ఏ తప్పు చేయలేదు అని ఊరడించారు. ఇది విన్న లక్ష్మణులు, నిర్జీవమైన స్థలం జీవశక్తితో నిండిన వ్యక్తులపై ఎలా చెడు ప్రభావాన్ని చూపించగలదు అని ప్రశ్నించారు.